చూడండి, వాష్ బేసిన్ ఇట్లా వాటర్ ఫుల్ అయినప్పుడు ట్రైన్లో ఏదో ఒక చోట వాటర్ బాటిల్ ఖాళీగా ఉంటాయి. ఈ విధంగా వాటర్ బాటిల్ ఖాళీ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ ఖాళీ బాటిల్ ఎక్కడో ఏదో ఒక చోట ఉంటాయి. దీన్ని క్యాప్ తీసి ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం కింద పడిపోతుంటాయి. వాటర్ ఉండడం వల్ల మొత్తం ఈ వాటర్ కింద పడిపోవడం వల్ల జారిపోయే ఛాన్సులు ఉంటాయి. ఇక్కడ కూర్చునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, బండి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు. ఈ విధంగా చేయండి. మొత్తం సింపుల్ మెథడ్, ఇది ఏం లేదు. చూడండి చూడండి, వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి మొత్తం. వాటర్ బాటిల్ క్యాప్ తీసి మొత్తం ఈ విధంగా అంటే మొత్తం వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. మీరు కూడా ట్రైన్లో ఈ విధంగా చేస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఖైనీలు బీడీలు కూడా ఈ వాష్ బేసిన్లో వేయకూడదు. యూట్యూబ్ ఛానల్ సతీష్ నాయుడు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరి. చూడండి, ఎవరో మూర్ఖులు వెధవలు ఏ విధంగా పోయిసారు చూడండి. సీట్లను ఇదే బోగిలో 3 చోట్ల పోయిసారు బ్లేడ్తోటి. వెధవలు చెంపల వల్ల కొట్టండి, కనపడితే చెంపల వల్ల కొట్టండి. చూడండి, స్టిచ్చింగ్ చేసి రైల్వే వాళ్ళు. చూడండి వెధవలు ఎట్లా పోయిసారు చూడండి బ్లేడ్తోటి. ఈ విధంగా ఎవరైనా చేస్తే మీకు కనపడితే వాళ్ళని చెంపల మీద కొట్టండి. చూడండి పెదవులు ఎట్ట పోసిరో చూడండి. అది వాళ్ళు స్టిచ్చింగ్ చేసిరు, లేకపోతే మొత్తం జినిపోతుంది, సీడ్ మొత్తం జినిపోతుంది. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు బ్లాగ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులతోటి మీ మిత్రులతో కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. సమాజం మంచి కోసం పోరాడతా.